హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను కవాకి అండ్ బరూటో యొక్క కార్మా రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ సపోర్ట్ ని చూపిస్తే బాగుంటుంది గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సింజూస్ అలాగే వారి ప్లాన్స్ తో పాటు ఆమ్డో స్కిన్స్ కి ఎలా టైఅప్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ కవాకి యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్ చాప్టర్ లో ఆమ్డో కవాకి యొక్క అబిలిటీస్ ని కంట్రోల్ చేయడానికి లిమిట్స్ ని ప్లే చేశాడని, అలాగే కవాకి కాంబాట్ పారామీటర్స్ అండ్ కర్మ మీద లిమిట్స్ ని ప్లే చేశాడు. అది కవాకి యొక్క డిఫెన్స్ ను పెంచుతుంది, కానీ దాని వల్ల ఆఫెన్స్ తగ్గిపోతుంది. అందుకే కవాకి ఇసికి కంటే ఎక్కువ రెసిలెంట్ గా ఉన్న అతని ఆఫెన్సివ్ అబిలిటీస్ అండ్ పవర్స్ మాత్రం చాలా వీకర్ గా ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ కవాకిను మేనేజబుల్ అండ్ స్ట్రాటజికల్లీ స్టేబుల్ గా ఉండేలా చేస్తుంది. అయితే జోరాతో పోలిస్తే కవాకి ఇంకా వల్నరబుల్ గా ఉంటాడు. జోరా కేవలం 2 hits లోనే కవాకిని తీవ్రంగా ఇంజురీ చేయగలడు. కవాకి ఇంప్రూవ్మెంట్ అయినా కూడా అతని స్ట్రెంత్ ఈస్కి ఆఫెన్సివ్ పవర్స్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమ్డో ఈ ప్లాన్స్ లో ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే ఆమ్డో ఈ రిస్ట్రిక్షన్స్ ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ లో బరూటోతో కాన్ఫ్రంటేషన్ చేసేలా చేశాడు. అది లేటెస్ట్ మంగా చాప్టర్ లో చూసాము. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే కవాకి అండ్ బరూటో యొక్క కార్మా రెఫరెన్స్ కోసం. అప్పుడు వారి కార్మాస్ ఒకదానితో ఒకటి లింక్ అప్ అయి ఉంటాయి. దీనివల్ల ఆమ్డో ప్లాన్స్ కి చాలా కీగా పనిచేస్తుంది. అలాగే కవాకి అండ్ బరూటో కార్మా రెఫరెన్స్ ద్వారా సెన్స్ చేసుకొని ఒకరినొకరు పవర్స్ పెంచుకోవడం, ఒకటిగా పనిచేయడం జరగవచ్చు. ఇది వాళ్ళ కార్మాస్ ని సింక్రైజ్ చేసి ఒక నింజుచుని క్రియేట్ చేయగలరు. అలాగే పవర్ అండ్ రేంజ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది యానిమే అండ్ మాంగాలో రెండిట్లో చూపించారు. ఎగ్జాంపుల్ స్పేస్ టైం నింజుచుని తీసుకోండి. కవాకి అండ్ బరూటో అబిలిటీస్ తో ఈ టెక్నిక్ ని యూజ్ చేయగలిగారు కదా. అలా ఆముడోకు కవాకి అండ్ బరూటో వచ్చి వాళ్ళ కార్మాని మాస్టర్ చేయడానికి రెజనెన్స్ చాలా క్రూషియల్ అని తెలుసు. ఈ ప్రాసెస్ లో వారిద్దరికి ట్రైనింగ్ చాలా పనిచేస్తుంది. ఆముడో వారిని ఫైట్ కి రెడీ చేస్తూ వాళ్ళ పవర్స్ ని సింక్ లో ఉండేలా ట్రై చేస్తున్నాడు. దానివల్ల కవాకి ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అలాగే ఈ ప్రాసెస్ ద్వారా మోమోషికి తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ ట్రైనింగ్ లో అతని పవర్స్ కూడా అవేకన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు కొత్త ప్రాబ్లం వస్తుంది. టీమ్ 7 కి ఇప్పటికే అసలు బరూటో ఎవరో తెలుసుకున్నారు. బరూటో విలేజ్ కి రావడం వల్ల రియల్ డేంజర్ ని ఫైండ్ అవుట్ చేశారు. శారదా, మిత్సుకి అలాగే ఆదర్శ్ బరూటోనే అని కవాకి అని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అది గుర్తించిన తర్వాత వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి బరూటోకి సపోర్ట్ ఇస్తారు. అంటే బరూటో కొనహాలోకి తిరిగి రావడం చాలా క్రూషియల్. అలాగే కవాకి డేంజర్ అని సజెస్ట్ చేస్తున్నారు. అది ఎల్డర్స్ ఆబ్జెక్ట్ చేసిన టీమ్ 7 అండ్ బరూటో కొనా సేఫ్టీని ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏడా అండ్ డీమన్ కి కూడా బరూటో అండ్ కవాకి గురించి నిజం తెలుసుకున్నారు. వాళ్ళ పాస్ట్ యాక్షన్స్ ని పక్కన పెడితే బరూటో విలేజ్ ఫ్యూచర్ కోసం జరిగే వార్స్ లో కీ రోల్ ని పోషిస్తాడని వారు అండర్స్టాండ్ చేసుకున్నారు. ఒకవేళ బరూటోని విలేజ్ లోకి అలో చేయకపోతే విలేజ్ అవుట్స్కట్స్ లో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా అటాక్ జరిగితే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇది స్టోరీలో టెన్షన్ ని పెంచుతుంది. అలాగే ఇది ఫ్యూచర్ సిచ్యువేషన్స్ లో ముఖ్యంగా హిమోవరి బరూటో రిటర్న్ కి ఎలా రియాక్ట్ అవుతుందో చూపిస్తుంది. ఇక బరూటో అండ్ టీమ్ 7 కోనాస్ డిఫెన్స్ ప్లాన్స్ కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. కాసిన్కోజీ విషయంలో ఏమవుతుంది? కాసిన్కోజీ వచ్చి ఒక స్ట్రాంగ్ అలై, కానీ ప్రజెంట్ విలేజ్ అవుట్ సైడ్ లో ఉన్నాడు. సింజూస్ అండ్ జోరా వచ్చి అతను ఒక థ్రెట్ అని చంపాలని చూస్తున్నారు. వాళ్ళకి అతను ఎగ్జాక్ట్ గా ఎవరో కూడా తెలియకపోయినా అతని థ్రెట్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ కాసిన్కోజీ టీమ్ 7 కి ఒక గ్రేట్ అసెట్ అండ్ అతని సింజూట్సు వల్ల ఆల్ పాసిబుల్ ఫ్యూచర్స్ ను చూడగలడు. సింజూస్ ఫోకస్ అంతా ఒకే గోల్ మీద. అదేంటంటే వాళ్ళు న్యూ ఓచుసుకిగా మారాలని. అందుకోసం వాళ్ళకి చాక్ర ఫ్రూట్ కావాలి. దీనికోసం వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. న్యూ బరూటో చాప్టర్ లో సింజూస్ వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఇప్పటికే చూసాం. నేను ముందు వీడియోలో చెప్పినట్లు సింజూస్ న్యూ ఓచుసుకిగా మారడానికి చాక్ర ఫ్రూట్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లాన్ చేశారు. ముందు చాప్టర్ లో కోడ్ కి చాక్ర ఫ్రూట్ ని ఇస్తానని ప్రామిస్ చేసి వారు కోడ్ ని కోనహా పైన అటాక్ చేయించి వాళ్ళ బిగ్గెస్ట్ థ్రెట్స్ అయిన బరూటో అండ్ కాసిన్కోజీని ఎలిమినేట్ చేయడానికి మోసం చేస్తున్నారని అనుకుంటా. ఇక సింజూస్ నాలెడ్జ్ అండ్ కన్నింగ్ ని చూపిస్తుంది. ఫ్యూచర్ ని డామినేట్ చేయడానికి వాళ్ళ మార్గంలో ఎవరు ఉన్నా ఎలిమినేట్ చేసి వాళ్ళ పవర్ ని సీజ్ చేస్తారు. కోడ్ ను మోసం చేయడం, కరెంట్ ఈవెంట్స్ కి అలాగే కంటిన్యూ అవుతున్న కాన్ఫ్లిక్ట్స్ ను ఎక్స్టెండ్ చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాన్. బికాస్ సింజూస్ చక్రఫోర్డ్ ని కన్సూమ్ చేసుకుని న్యూ ఓచుసుకిగా మారుతారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ స్టేజ్ లో న్యూ పవర్స్ ని గెయిన్ చేసుకోవడం కోసం సెట్ చేసి ఉంది. ఈ ఈవెంట్స్ అన్ని మరింత బిగ్గర్ బ్యాటిల్స్ కు దారి తీస్తుంది. లైక్ కవాకి అండ్ బరూటో వాళ్ళ స్ట్రెంత్ ని డెవలపింగ్ చేసుకోవడం, టీమ్ 7 వచ్చి న్యూ ఛాలెంజెస్ కి రెడీగా ఉంది. అలాగే సింజూస్ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ని కూడా ఇప్పటికే రివీల్ చేసేశారు. బరూటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 15 లో సిచ్యువేషన్స్ అన్ని చాలా తీవ్రంగా చేంజ్ అయిపోయాయి. బరూటో అండ్ కవాకి అన్రిజాల్వ్ టెన్షన్ లో బరూటో కవాకితో ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్ ని నడిపిస్తూనే ఒక పెద్ద థ్రెట్ ని ఫేస్ చేస్తారు. గారా మత్సూరి ఫైట్ లో చూపిన ఒక హీరోయిక్ స్టాన్ ని హైలైట్ చేస్తుంది. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఓల్డర్ జనరేషన్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారు. చేసుకొని దాన్ని పూర్తిగా చూపిస్తాడా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.